మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. సోమవారం పెళ్లా సూరిబాబు, శ్రీమతి నాగమణి, పోతిన ఉపేంద్ర, శ్రీమతి పద్మా దంపతుల ఆధ్వర్యంలో 48వ డివిజన్ చిట్టినగర్ బంగారేకొట్టు సెంటర్ పైభాగం నుండి మేళతాళాలతో అర్చక స్వామి డాక్టర్ విన్నకోట శ్రీనివాసరావు శర్మ మంత్రోజనంతో కనకదుర్గమ్మకు, వారాహిదేవి అమ్మవారికి కోలాటంతో ఆషాఢమాస సారి కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున నగరోత్సవంగా వెళ్లి అమ్మవారికి సారిని సమర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిట్టినగర్ బంగారేకొట్టు సెంటర్, ఆంజనేయ వాగు, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు సారి సమర్పించారు. తొలిత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలతో అమ్మవారి సారి ఊరేగింపు, జయదుర్గ జయ జయదుర్గ నామస్మరణతో నగర పుర వీధుల గుండా ఆధ్యాత్మిక శోభతో నగర వీధులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ శేర వెంకటరావు మరియు మధ్యసీను, మాజీ ఒడ్రు కార్పొరేషన్ డైరెక్టర్ డేరంగుల రమణ, బీజేపీ జిల్లా సెక్రటరీ పైలా సురేష్, బెవర మురళి, అయితే కృష్ణకిషోర్, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి తొత్తడి వరలక్ష్మి, కిషోర్, చీచా, కోలా రజని, రామకృష్ణ, బంకా రమణ, దొక్క హరిభాస్కర్, పోతిన అప్పారావు, పోతిన శివ, పోతిన నాగేశ్వరరావు, హేమ మరియు పోతిన సూరిబాబు, సుజాత, పోతిన రాజు, సంతోషి, పోతిన లోకమాన్, దుర్గాసి లోకేష్, దుర్గాసి వెంకన్న మరియు కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరోజు మా జగ్గు నాగమణి గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి శారీ సమర్పించడం కానివ్వండి, ఈ సంవత్సరం వారాహి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు కూడా చేయడం, ఆనవాయితీగా చేయడం చాలా అభినందనీయం. వారు పూజ చేసుకోవడం కాకుండా వారికి బంధువులు కానివ్వండి అందరిని కూడా పిలుచుకొని ఈ యొక్క సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు కొనసాగించే విధంగా కావచ్చు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మా జగ్గు కుటుంబ సభ్యులు కానీ వారి మిత్రులు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఈ పూజా కార్యక్రమానికి నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ రోజు విశేషంగా వారాహి అమ్మవారి యొక్క కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని, లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శుభం జరగాలని, ముఖ్యంగా అందరూ కూడా మంచిగా ఉండాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ముఖ్యంగా మా జగ్గు గాని వారి కుటుంబ సభ్యులు పిల్లలందరూ కూడా చాలా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నారు. వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరంలోన వాగు సెంటర్ లో పిల్ల సూరిబాబు జగ్గు గారు ప్రతి ఏటా అమ్మవారికి సారీ అన్నది తీసుకెళ్లటం ఆనవాయితంగా ఉంది. అలాగే ఈ గత 5 ఏళ్లగా ప్రతి సంవత్సరం అమ్మవారికి పసుపు కుంకాలు సారీ తీసుకొని వెళ్లి అమ్మవారి కృపకు పాత్రులయ్యే విధంగా ఈ మన చిట్టినగరు కొండ మీద ప్రాంతంలోన ప్రతి ఒక్క కుటుంబం, మా కుటుంబాలన్నీ ఈ రోజు అందరం కలిసి ఎంతో ఆనందంగా అమ్మవారికి సారి తీసుకెళ్లటం జరుగుతుంది. గత 5 ఏళ్లుగా ఈ కార్యక్రమం అన్నది సూరిబాబు గారు నిర్వీర్యంగా చేయటం అన్నది జరుగుతుంది. వారాహి అమ్మవారి ప్రతిమని ఇంట్లో పెట్టి అమ్మవారిని ఆరాధించడమే కాకుండా అమ్మవారి కృపకి పాత్రులయ్యే విధంగా సారిని కూడా రంగరంగ వైభవంగా అందరం మా అక్క జిల్లాలందరూ కలిసి ఎంతో ఆనందంగా అమ్మవారికి సారి తీసుకెళ్లటం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాబోయే ముందు రోజుల్లో కూడా ఇంకా దేదీప్యమానంగా వెళ్లే విధంగా అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా అందరికీ ఉండాలి. అందరి ఇళ్లలోన పిల్ల పాపలతోటి సుఖశాంతులతోటి ధనధాన్యాలతోటి అందరూ చల్లగా ఉండాలని ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండే విధంగా అమ్మవారికి చలివిడి బోనము, అలాగే అన్ని రకాల పిండి వంటలతోని పసుపు కుంకాలతోని చీర సారితోని అమ్మవారి కృపకు పాత్రలయ్యే విధంగా అందరూ అక్క చెల్లెమ్మలందరూ కలిసి ఎంతో ఆనందంగా అమ్మవారికి ఈ ఘనంగా సారి అన్నది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అమ్మ కృపకి అందరం పాత్రులు కావాలని కోరుకుంటూ సూరిబాబు గారు ఇలాగే రాబోయే రోజుల్లో ఆయన కుటుంబం, ఆయన సతీమణి, పిల్లలు అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక మున్ముందు రోజుల్లో కూడా ఇంకా వైభవంగా చేయాలని చెప్పి అమ్మవారి దయ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఆషాఢ మాస అమ్మవారి సారి ప్రతి ఏట మా అక్క చెల్లెలు కానీ, మా అన్నదమ్ములు కానీ, మా మేనళ్ళు కానీ, మా బావ కానీ, వైజాగ్ నుంచి కాకినాడ నుంచి కానీ, అలాగే ప్రతి ఏట పిలవగానే పలికే వ్యక్తుల్లో ముఖ్యంగా ఎల్లంపల్లి శ్రీనివాస గారు, మన నగరం మాజీ మేరీ గారు, అలాగే నా మిత్ర బంధువు, నా ఫ్రెండ్స్, నా 48 డివిజన్ లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా చెప్పి దేవుడు ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ సంవత్సరం ప్రత్యేకంగా వరాహి మాత విగ్రహం పెట్టాం. ఆ ఆశీస్సులు నా కుటుంబం మీద కాకుండా నా వార్డు, రాష్ట్రం, దేశం అంతా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ఇంకోసారి మా కాకినాడ నుంచి మా పద్మాక్ గారు, ఉపేంద్ర, వైజాగ్ నుంచి మా చిన్న హరి, అలాగే సురేష్, మన శివ, అలాగే ఇక్కడ మా పెద్ద పియ్యప్పారావు గాని, మా బామ్మదులు నాగేశ్వర, సూరిబాబు, అలాగే ఎల్లారో, అందరూ నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించిన నా మిత్ర బంధువు, నా ఫ్రెండ్షిప్ అందరూ కూడా అంత కృషాంగాలతో అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.